హాయ్ హలో హాల్ వెల్కమ్ టు మై షో ఏ బోల్డ్ వాయిస్ విత్ అన్సూయ రెడ్డి. ఈరోజు మన షోలో ఒక కొత్తగా ఒక డాక్టర్ ఇండస్ట్రీని చేంజ్ చేసిన ఒక పర్సన్ అండ్ ఈ పర్సన్ గురించి మనం చెప్పాలి అంటే చాలా గొప్పగా చెప్పచ్చు. అన్నిటికంటే మెయిన్గా ఇన్ఫర్మేటివ్. నేను ఎన్నో హాస్పిటల్స్ ఎంతోమంది డాక్టర్స్ని నేను చాలా విషయాల్లో కలుస్తూ వచ్చాను. ఎన్నో సందేహాలు, ఎన్నో విషయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ ఎక్కడా దొరకని ఒకే ఒక సమాధానం నాకు ఎదురుగా వచ్చిన ఒకే ఒక పర్సన్ డాక్టర్ ఏఎం రెడ్డి. డాక్టర్ ఏఎం రెడ్డి ఎవరు ఈయన పర్సన్? ఎందుకు మార్కెట్లో పాజిటివ్ హోమియోపతి అని, లేదంటే డాక్టర్ కేర్ అని, ఎన్నో రంగాల్లో ఆటిజం అని, ఎందుకు చాలా మందికి ఒక చైతన్యం కల్పించేలా ఎన్నో మంది పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తూ అండ్ ఒక ట్రీట్మెంట్ని కూడా ఒక పర్సన్ని ఒక పేషెంట్ని కూర్చోబెట్టి ఒక 1 అవర్ తను డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా నేను చూశాను. అంటే వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు జెనెటికల్గా ఏమున్నారు, వాళ్ళ ఫాదర్స్ ఎలా ఉన్నారు అనే ఒక హిస్టరీని తీసుకొని కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం డాక్టర్ ఏఎం రెడ్డికి ఎందుకు వచ్చింది అండ్ తన మాటలతో అసలు ఏంటి తన ఒక రీసెర్చ్ కానీ, తన ఒక ప్రాసెస్ కానీ, తన డ్రీమ్ ఎందుకు ఇంతగా పుష్ చేసింది అనేది తన మాటలతోనే మనం తెలుసుకున్నాం. సో వెల్కమ్ సార్. హాయ్ అన్సూయ గారు. ఎస్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సో ఇందాక నేను అన్నాను పాజిటివ్ హోమియోపతి, డాక్టర్ కేర్, మీరు ఒక డాక్టర్ చరిత్రలోనే చాలామంది చాలా విషయాల్లో మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఫీవర్ వచ్చిందా? నో, మీరు రివర్స్ వెళ్తున్నారు. ఎందుకు వచ్చిందని పక్కన పెడితే దాన్ని ట్రిగర్ చేయడానికి మీరు చాలా క్వశ్చన్స్ నన్నే అడిగారు. సో అసలు ఏంటి సార్, మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకొచ్చారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ ఒక 2 days బ్యాక్ ప్రాక్టీస్లో ఒక పేషెంట్, సార్ ఇన్ని డీటెయిల్స్ ఏ డాక్టర్ అడగలేదు, ఇంత కేస్ అనాలిసిస్ ఏ డాక్టర్ చేయలేదు, అసలు దేనికి అన్నాడు. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? నేను ఇంతవరకు చాలా డాక్టర్లు తిరిగాను, తిరిగని డాక్టర్లు లేరు. ఏ డాక్టర్ కూడా ఒక డెప్త్ అనాలిసిస్, అసలు ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక డాక్టర్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, మళ్ళీ దాన్ని మీరు ఆన్సర్ చేయడము, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ నాకైతే చాలా కొత్తగా ఉంది, బట్ చాలా ఆనందంగా ఉంది. బట్ అసలు ఇటువంటివి మిగతా డాక్టర్లు ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే చాలా మంది డాక్టర్కి టైం లేదు. ఒక 2 minutes పేషెంట్తో మాట్లాడడానికి టైం లేదు. 20 minutes 15-20 minutes ఒక డాక్టర్తో ఒక పేషెంట్ తోటి డాక్టర్ స్పెండ్ చేయడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టిగేషన్స్ ఒకప్పుడు లేవు. అవును సార్. క్లినికల్ ఇన్వెస్టిగేషన్సే 99% జరిగేవి. అబ్డామినల్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ, ఒక డాక్టరు అక్కడే క్లినిక్లోనే మొత్తం పేషెంట్ యొక్క పాస్ట్ హిస్టరీని, పేషెంట్ యొక్క చైల్డ్ హిస్టరీని, పేషెంట్ యొక్క కరెంట్ హిస్టరీని తీసుకొని, అసలు ప్రజెంట్ ప్రాబ్లం తీసుకొని ఒక అనాలిసిస్ చేసుకొని, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఏ డౌట్ వచ్చింది అని క్లినికల్గానే అసలు డయాగ్నోసిస్ ఉండేది. అటువంటివి ఈ రోజు ఇన్వెస్టిగేషన్స్ వచ్చిన తర్వాత డాక్టర్లు ఆ ఇన్వెస్టిగేషన్స్ పైన డిపెండ్ అయిపోయి సొంత బుర్ర వాడకుండా, సొంత నాలెడ్జ్ వాడకుండా 99% ఇక్కడే క్లియర్గా మనం డయాగ్నోసిస్ చేయాల్సిన ప్రాబ్లాన్ని మనం ఫస్ట్ అసలు పేషెంట్తో మాట్లాడకుండానే ఇన్వెస్టిగేషన్ పంపించి మిషన్కి అలవాటు పడి ఆ తర్వాత డయాగ్నోస్ చేయడం అనేది ఒక రాంగ్ వేలో ప్రాక్టీస్ వెళ్తున్నారు. ఓల్డ్ ప్రాక్టీషనర్ చూస్తే కనుక అలోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, ఈవెన్ హోమియోపతి కానివ్వండి, అసలు ఫిజికల్ ఎగ్జామినేషన్ లోనే ఈ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత డౌట్ కోసం మాత్రం ఇన్వెస్టిగేషన్స్ ఉండేవి, తర్వాత ప్రాసెస్. సో అక్కడ మనం ఏమైతే కనుక కేస్ హిస్టరీ లేనిది ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేస్తాడో ఆ డాక్టర్ కరెక్ట్ గానే కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ కేస్ హిస్టరీ నా మెడిసిన్కి అవసరం, ఆ కేస్ హిస్టరీ పేషెంట్ని అర్థం చేసుకోవడానికి అవసరం. ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్, ఇటువంటి ఆధునిక సమాజంలో సో డాక్టర్లు పేషెంట్ని అర్థం చేసుకోలేకపోతే సో ఫ్యూచర్లో మనకు అంటే ఇంకా పై ట్రీట్మెంట్ అవుతుంది, కాంప్లికేట్ ట్రీట్మెంట్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోయేటువంటి మన సిస్టమ్ బాడీలో ప్రిపేర్ అయిపోతుంది. ఈరోజు మిమ్మల్ని నా గెస్ట్గా పిలవడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా ఫ్రెండ్తో నేను వచ్చినప్పుడు, నా ఫ్రెండ్కి ఇలా ఒక స్ట్రోక్ వచ్చింది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అన్న క్వశ్చన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మీరు ప్రీవియస్ జనరేషన్స్లో ఏమన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా ఆందోళనలు ఉన్నాయా, ఏమన్నా జరిగినాయా, ఇలాంటి ఒక హిస్టరీ అడిగారు. సో ఆ హిస్టరీ వెనుక జెనెటికల్ ప్రాబ్లం ఉందా అనే ఒక ఆలోచనే నాకు కలిగించేలా చేశారు. నిజంగా ఇప్పుడు వచ్చే డిజార్డర్స్ అన్ని జెనెటికల్ ఇష్యూస్ అంటారా? ఇవన్నీ జెనెటికల్ కాదు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ మెడిసినల్ డిస్టర్బెన్సెస్. మెడిసినల్ సపరేషన్ వలన, ఎమోషన్ డిస్టర్బెన్స్ వలన ఒక ప్రాబ్లం తయారవుతుంది. ఈ రోజు స్ట్రోక్ వచ్చిందంటే కనుక దీని వెనకాల ఎంతో స్టోరీ అయితే కానీ స్ట్రోక్ రాదు. ఈ రోజు స్ట్రోక్ రావడానికి ఎంతో మన డిస్టర్బెన్స్ అయ్యి బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ సప్రెస్ అయిపోయినాక దెన్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ తోటి స్ట్రోక్ వస్తుంది. ఒట్టిగా స్ట్రోక్ రాదు.
అంటే మన హార్ట్ ప్రాబ్లం జనరల్ రావాలి అంటే కనుక 70 ఇయర్స్కి 80 ఇయర్స్కో బాడీ మొత్తం వీక్ అయిపోయినప్పుడు 80 ఇయర్స్ కానీ 70 ఇయర్స్ కానీ 90 ఇయర్స్ కానీ లాస్ట్ మూమెంట్లో మనకు కనిపించేటువంటి సిస్టమ్. మధ్యలో 30 ఇయర్స్కే 40 ఇయర్స్కే 50 ఇయర్స్కే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే కనుక సంథింగ్ నీ యొక్క సిస్టంలో డిస్టర్బెన్స్ జరగడం వలన ప్రాబ్లం హార్ట్ దాకా వెళ్ళిపోయింది. ఓకే. ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఈ పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తేనే మనం ట్రీట్ చేయాల్సింది. ఓకే. సో అనవసరంగా డైరెక్ట్గా కార్డియాక్ మెడిసిన్ వాడతాం, ఎస్. బీపీకి మెడిసిన్ వాడతాం, అవును. నెక్స్ట్ స్ట్రోక్ రాకుండానో లేకపోతే ఇంకేదో మెడిసిన్ వాడతాం. Hmm. టెంపరీగా మనకు టైర్కు ప్యాచ్ చెప్పేసి ప్యాచ్ని క్లియర్ చేస్తామే కానీ అసలు ఆ టైర్లో ప్రాబ్లం రాకుండా ఉండాలి, అసలు పర్మనెంట్గా మన సొల్యూషన్ గురించి ఏ డాక్టర్ కూడా ఆలోచించడం లేదు. అటువంటి గొప్ప మెడికల్ సిస్టమ్ హోమియోపతి చెప్పచ్చు. వెరీ నైస్ సార్, వెరీ నైస్ ఆన్సర్. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఒక చిన్న బేబీని కూడా ఒక చిన్న స్టమక్ అప్సెట్ అనగానే హాస్పిటల్స్కి వెళ్ళిపోయి 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. రియల్గా ఇప్పుడు మన జనరేషన్ చూస్తే గ్రాండ్ మాస్ కానీ మనకి ఏదైనా చిన్న కడుపు నొప్పి వస్తే ఒక ఔషధమో లేదంటే ఒక మజ్జిగనో తెచ్చి మనకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎమోషనల్గా మీరు ఒక మాట వాడారు, ఏంటి ఎమోషనల్ లాస్ అనేది హెల్త్కి అతిపెద్ద ట్రిగరింగ్ అనేసి. అంటే ఈ ఎమోషనల్ లాస్ ఎందుకు వస్తుంది? అసలు మీరు ఇప్పుడు చూపించేటువంటి తల్లిదండ్రులు పిల్లలపైన ప్రేమ అనుకుంటున్నారు, ప్రేమ కాదు, అది ఇన్సెక్యూరిటీ అంటారు. ఎట్లా సార్ అది? అది ఒక ఇన్సెక్యూరిటీ. ఓకే. పిల్లల పైన ఒక ఇన్సెక్యూరిటీ తోటి ప్రేమ చూపిస్తున్నారు, ఒక భయంతో ప్రేమ చూపిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ లవ్. రియల్గా పిల్లల గురించి లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. బోల్డ్ ఆన్సర్ సార్. ఖచ్చితంగా. బోల్డ్ ఆన్సర్. yes, I can write ఎందుకంటే it. కనుక ఒక ఇన్సెక్యూరిటీతో పిల్లల్ని పెంచి ఒక అసలు ఈ రోజు చాలా మంది భయపడే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఎట్లా సార్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న జలుబు వచ్చింది, ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, దగ్గో జలుబో మోషన్స్ వచ్చినాయి, 3 to 5 days తగ్గాల్సిన ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ వల్ల మన బాడీకి స్ట్రాంగ్ కావాల్సిన ప్రాబ్లమ్ని మనం సెకండ్ డేకే మెడిసిన్స్ వాడి మన బాడీని వీక్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని క్రానిక్ ప్రాబ్లంగా తయారు చేసుకుంటాం. ఓకే. చాలా మంది మనం చెప్తున్నారు, ఒక మదర్ ఒక ఫాదర్ ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. సో మా ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే సెకండ్ డేకే భయపడి కంపల్సరీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటాడు సార్. చిన్న జలుబు చేయకూడదు మా బాబుకి, చిన్న దగ్గు తగ్గకూడదు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. నేను చెప్పాను సార్, నేను చెప్పినా కూడా నా మాట వినలేదు. సో ఇప్పుడు ప్రతి నెల జలుబు వస్తుంది, ప్రతి నెల దగ్గు వస్తుంది, ప్రతి నెల యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అసలు ఎందుకు జరుగుతుంది అనే దానికి ఇక్కడే ఉదాహరణ. సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రేమ చూపించడం వేరు, ఆ ప్రేమ అనేది అన్నింటినీ నేర్పాల. ఒక ధైర్యం, తల్లి అనేది పిల్లల పైన ప్రేమ చూపించడం. సో ఆ ఇన్సెక్యూరిటీ అయితే ఉందో ఆ ఇన్సెక్యూరిటీ వలన భయంతో వాళ్ళు ప్రేమ అతి ప్రేమ అయిపోయి వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా పోయి ఫ్యూచర్ లో వాళ్ళు సక్సెస్ కావాల్సిన లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాలు చాలా చాలా రూట్ లెవెల్ విషయాలు. వాళ్ళ జీవితాల నాశనానికి కూడా భయంతో పేరెంట్సే కారణమవుతున్నారు. నేను చూడగలిగాను, ఎందుకంటే కొంచెం కింద పడితే చాలు పన్నివ్వండి, కింద ఏమైతే బాడీ స్ట్రాంగ్ అవుతుంది. షాక్స్ లేస్తున్నారు, బాడీ ఎన్నో కష్టాలు పడితే గానీ, ఎన్నో ఇన్ఫెక్షన్స్ స్ట్రగుల్ అయితే గానీ ఒక బెస్ట్ స్ట్రాంగ్ గా తయారు కాదు. అవును సార్, కరెక్ట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన బాడీకి ఎన్నో ఎక్స్పీరియన్స్లు వస్తే గానీ, చిన్న చిన్నవి తగులితే గానీ జాగ్రత్తలు నేర్పాలా. అవును. మదర్ అనేవాళ్ళు టీచర్ గా ఉండాలి, ఫాదర్ అనేవాడు ఒక ప్రిన్సిపల్ గా ఉండాలి. కరెక్ట్. సో ఇక్కడ ఏమైతుంది, పిల్లలకు వీళ్ళే ఒక వ్యసనం అయిపోయి అసలు మా బాబు అర్ధగంటకు రాకపోతే ఏమైతే ఇన్సెక్యూరిటీ అంటారు దీన్ని. ఇట్ ఇస్ నాట్ ఎ లవ్. ఇది ఒక టైప్ ఆఫ్ ఫోబియా అనొచ్చా మనం? సైకియాట్రిస్ట్ గా ఇది ఒక ప్రాబ్లం అనొచ్చా? ఖచ్చితంగా. ఒక పానిక్ డిజార్లోకి వెళ్ళిపోయి మా బాబు ఏమవుతాడో, మా బాబు ఏం జరుగుతుందో, మనం అంటే పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, టీచింగ్ చేయాలి. మొత్తం వాళ్ళ పైన వాళ్ళ సిస్టమ్ అంతా మనమే అధికారం తీసుకోకూడదు. నేను మీ మాటల్లో మీరు ఒక వ్యక్తిగా కాకుండా ఒక పర్సన్గా నాకు ఎందుకు నచ్చుతారు అంటే, మీరు పిల్లలు అని మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మోస్ట్ నెగ్లిజిబుల్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఓల్డ్ పీపుల్, పిల్లలు. వాళ్ళని మనం కొంచెం పక్కన పెట్టేస్తాం. ఎందుకు అంటే ఓల్డ్ పీపుల్ ఆ వయసు అయిపోయిందంటాం, పిల్లలకా టైం ఉంది నేర్చుకుంటారంటాం. కానీ ఎక్కడైతే ఆగి చూడాలో పిల్లల్ని మనం ఆగి చూడడం మానేశాం. పరిగెత్తుతూనే ఉన్నాం రోజు వాళ్ళ కోసం. 50 లక్షలు కట్టి ఫీజులు కడతాము, ఏం అడిగితే అది తెచ్చిస్తాము, బట్టలు కొంటాము, ఫుడ్ ప్రోడక్ట్స్ ఇది అడిగితే చాలు చేతిలో ఆర్డర్ పెట్టేస్తాం స్విగ్గీలలో, జొమాటోలలో. బట్ ఈ పరిగెత్తడంలో వీళ్ళని నెగ్లిజెన్స్ మీరు అన్నట్టు చేసాం. మన ఏదైతే ఎమోషనల్ ఉందో వాళ్ళ మీద ఒక వ్యసనంలా అయిపోయింది మనకి. పిల్లలు ఒక ఆట బొమ్మలాగా తయారైపోయారు తల్లిదండ్రులకి. కరెక్ట్. బొమ్మలు ఇంకా మనం ఒక టెస్టింగ్ చేస్తున్నారు వాళ్ళ పైన.
అసలు ఏదైనా రానివ్వండి, ఏమన్నా కానివ్వండి, వాళ్ళ మ్మ్. ఫ్యూచర్ ఏంది అసలుకు. మ్మ్. ఒక సింగిల్ సెల్ నుంచి ఒక మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఒక బాడీ తయారైందంటే ఎంత వండర్ఫుల్ బాడీ. అవును సార్, ఈ ఆబ్వియస్లీ. బాడీని ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి మనం డిస్టర్బ్ చేసుకుంటూ హైపర్ యాక్టివ్ ఉన్నాడు. పిల్లలందరూ చూడండి, కార్పొరేట్ ప్రతి స్కూల్కి వెళ్ళండి, హైపర్ యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉండాల్సిన పిల్లలు హైపర్ యాక్టివ్కి వెళ్తున్నారు. ఎస్, అవును సార్, హైపర్ ఎందుకు యాక్టివ్ సార్? పిల్లలు ఏడిహెచ్డీకి వెళ్తున్నారు. అవును. ఏడిహెచ్డి పిల్లలు ఆడిజన్లకు వెళ్తున్నారు. ఇంకా నేను చాలా మంది నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లోనే ఉన్నారు 2-3 పిల్లలు. హ్మ్. ఈవెన్ ఆ మదర్ ఎంత ఇబ్బంది పడుతుందో. మళ్ళీ హస్బెండ్ ఒక రోజు ఒక మాట అంటాడు, ఎదుటోళ్ళు రానివ్వరు, మీ బాబుని దూరం తీసుకోండి అంటారు. ఇంత సైకలాజికల్ డిస్టర్బెన్స్ నేను చిన్నప్పుడు ఒక్క ఫ్రెండ్ని కూడా నేను చూడలేదు. నేను చదువుకునే స్కూల్లో ఇట్లా ఏడిహెచ్డి అని హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు నేను చూడలేదు. హ్మ్. మహా అయితే అప్పుడప్పుడు వాయి వచ్చేది ఎవరికో, వేలల్లో కొంతమందికి వచ్చి నురగ రావడము, క్లాస్లో పడిపోవడం, అది చూశాను తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. ఈ ఏడిహెచ్డి హైపర్ యాక్టివిటీ అనేది ఎందుకు వస్తుంది సార్ రీజన్? సో ఏడిహెచ్డి కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఎస్పెషల్గా హైపర్ యాక్టివ్. ఇప్పుడు మ్మ్. సొసైటీలో హైపర్ యాక్టివ్ అనేది కామన్ అయిపోయింది. అందరు పిల్లలు అల్లరి ఉన్నాడు, మా బాబు అల్లరి ఉన్నాడు. హైపర్ యాక్టివ్ అంటే ఏంటంటే అన్కంట్రోలబుల్ ఫిజికల్ మూమెంట్. ఓకే. ఎక్కువసేపు పిల్లలు కూర్చోకపోవడము, కంట్రోల్ సిస్టమ్ లేకపోవడము, ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్. మా పిల్లడు బాగా మాట్లాడుతున్నాడు, అసలు మా పిల్లడు ఏజ్ కంటే కూడా 4 సంవత్సరాలు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా హైపర్ యాక్టివ్. యాక్టివ్ ఉండాల్సిన పిల్లలు హైపర్ యాక్టివ్ ఉండడానికి 2 కారణాలు. ఓకే. నంబర్ 2 కారణం వచ్చేసి ఫుడ్. బోల్డ్ ఆన్సర్. నంబర్ 2 కారణం వచ్చేసి ఫుడ్. దాని గురించి డీటెయిల్ చెప్తాను నేను. డన్. నంబర్ 1 కారణం వచ్చేసి మెడిసినల్ సప్రెషన్. మెడిసినల్ సప్రెషన్. ఈ మాట మెడిసిన్స్ నేను ఎక్కడ ఎక్కువ వాడడం వినలేదు వల్ల సార్. మెడిసిన్స్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయిపోయి మన యొక్క ఫిజియలాజికల్ సిస్టమ్ కానివ్వండి, పేదరికల్ సిస్టమ్ కానివ్వండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, న్యూరలాజికల్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ డిస్టర్బెన్స్ లోకి వెళ్ళి ఒక యాక్టివ్ పిల్లలు హైపర్ యాక్టివ్. ఫుడ్ అంటున్నారు, ద నెంబర్ 2 ఆప్షన్ ఫుడ్ అన్నారు. ఫుడ్ అనేది చాలా హెల్తీగా తింటున్నాం కదా సార్. ఫుడ్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక Okay. బిస్కెట్ ప్యాకెట్, చాలా ఫేమస్ ఇది. ఓకే. నాట్ అగైనెస్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, ఎస్, బట్ ఇది ఒక ఫేమస్. ఇది మామూలుగా బయటకు చూసినప్పుడు ఏమో నీట్ గా అనిపిస్తుంది. అవును. ఒక్కసారి క్యాష్యూస్ కూడా దీంట్లో ఒక రహస్యం ఉంటది. ఏంటి సార్ అది? అసలు దీన్ని ఒక పైకి లేపేస్తే దీంట్లో కొంచెం లిస్ట్ ఉంటది. దీంట్లో మన విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉంటాయో, ఒక కెమికల్స్ ఏదైతే ఉంటాయో, బాడీకి ఏదైతే హైపర్ యాక్టివ్ క్రియేట్ చేస్తుందో, బాడీకి ఏదైతే అలర్జీ క్రియేట్ చేస్తుందో, సో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా వాళ్ళు రాసింటారు. ఎందుకంటే కనుక మన ఇండస్ట్రీ ప్రకారం రాయాలి కాబట్టి అది కూడా కనిపించి కనపడినట్టు దాచిపెట్టుకొని ఒక దొంగతనంగా రాసి పెట్టింటారు. ఇప్పుడు నేనైతే ఇంగ్రీడియంట్స్ షుగర్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత అనుకుంటాను, కానీ ఇలా రాయడం వెనుక ఏంటి సార్ రహస్యం? దీంట్లో INS 503, INS 500 అనేటువంటి 2 కెమికల్ కోడ్స్ ఉన్నాయి. దీని గురించి మీరు ఒక్కసారి మీ ఈ మొబైల్లో కానీ సిస్టంలో కానీ సెర్చ్ చేస్తే, సో దీని వల్ల హార్మ్ ఏంటి? డైజెస్టివ్ డిస్ట్రెస్, రెస్పిరేటరీ ఇరిటేషన్, స్కిన్ అండ్ ఐ ఇరిటేషన్, ఆఫ్టర్ టేస్ట్ ఇట్ విల్ బ్లాక్ ఈవెన్ అవర్ బ్లడ్ సెల్స్. ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇవన్నీ హైపర్ యాక్టివ్ కారణం కదా. అవును సార్. ఇవన్నీ ఒక యాక్టివ్ చేయని డిస్టర్బెన్స్ చేయడం లేదా? అన్వాంటెడ్ ఫుడ్, అన్నెసెసరీ ఫుడ్, నార్మల్ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ అనేది ఒక హెల్తీ ఫుడ్. అవును సార్. అటువంటిది ప్యాకెట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒక యాక్టివ్ పిల్లలు హైపర్ యాక్టివ్గా మారిపోతున్నారు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ మా బాబుకి ఇంత ఖర్చు పెడతాం, అంత మంచి ఫుడ్ పెడతాం, ఇది పెడతామని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారా మరి? కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నాం, అసలు మా బాబుకి అసలు ఎక్సలెంట్. చాలా మంది అయితే గొప్పగా చెప్తారు, మా బాబు బ్రెడ్ జామ్ తప్ప ఏం తినడు, మా బాబు KFC తప్ప ఏమి తినడు, మాన్యూస్ ఉంటేనే తింటాడు, ఇట్లా గొప్పగా చెప్తున్నారు. మా బాబు బ్రెడ్ జామ్ తప్ప అన్నారు కదా. ఇప్పుడు మీకు INS 322 ఉంది. ఓకే. దీనివల్ల మనకు ఫుడ్ అలర్జీ రావడము, బాడీలో అలర్జీ, ఇది ఒక విషపూరితమైనటువంటి కెమికల్. ఇది వేయకపోతే ఇవి టేస్ట్ రావు. చాలా మంది మార్కెట్లో ఇప్పుడు మ్యాగీ పైన కూడా చాలా మంది వచ్చాయి, మళ్ళీ ఎందుకు మార్కెట్లో వస్తాయి అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోరా వీటి గురించి? మ్యాగీ అనేది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది, ఒక పెద్ద సిస్టమ్ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. మీరు నాతో స్టార్టింగ్ వచ్చినప్పుడు అనసూయ రెడ్డి ఒక యుద్ధం రాబోతుందని ఒక వర్డ్ వారారు, ఏంటి సార్ ఆ వారు? సో ఒకప్పుడు వార్స్ గురించి చెప్పాలంటే, ఒకప్పుడు మనకు ఒక ఈగోల కోసం వార్ చేసేవాళ్ళం. అవును, రాజ్యాంగాలు, భూభాగం మనకు కావాలా అనేటువంటి ఆక్రమణ కోసం, ఒక ఈగోల కోసం చేసేది. ఆ తర్వాత నెక్స్ట్ వార్స్ వచ్చేసి వాళ్ళ పరపతిని పెంచుకోనికి, ఒక వెపన్స్ చూపించుకోనికి మేము స్ట్రాంగ్ ఉన్నామని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ గా వచ్చేటువంటి వార్ ఏదైతే ఉన్నది, ఇప్పుడు కరెంట్ గా వచ్చేటువంటి తర్వాత మూడో తరం వార్లు ఏమున్నాయంటే, మనుషుల చావులు ఇంపార్టెంట్, మనుషులను చంపాలి. అవును,
అనేటువంటి వార్స్ వచ్చాయి. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఉమ్, ఆర్థికంగా నష్టం తెప్పియాలా, హ్యూమన్ లాస్ జరగకూడదు ఉమ్, అనేటువంటి ఆర్థిక నష్టాల కోసం ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఉమ్, ఫ్యూచర్లో ఉమ్, ఫుడ్ ఆహారం పదార్థాల ద్వారా ఉమ్, మనుషులను డిస్టర్బ్ చేయాలి. ఉమ్, ప్రతి కంట్రీకి ఉమ్, మనకి ఏదైతే అమాయకమైన కంట్రీ ఏదైతే ఉన్నాయో, ఉమ్, ఆ, డబ్బులు ఇచ్చి పర్మిషన్ ఇచ్చేటువంటి ఏ కంట్రీ అయితే ఉన్నాయో ఉమ్, ఆ కంట్రీలోకి వెళ్ళిపోయి ఉమ్, క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఎక్కడైతే మనం సప్లై చేస్తామో ఉమ్, అటువంటి కాకుండా దాంట్లో ఇంటిగ్రెంట్స్ మార్చేసి ఇంకా యాడ్ చేసి ఉమ్, ఒక సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్లను ఉమ్, ఆహారం ద్వారా మన Hmm. బాడీకి విషయం చెప్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ఉమ్. ఫుడ్ వార్ అనేటువంటిది, ఆహారపు యుద్ధాలు అనేటువంటి ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చినాయి ఆల్రెడీ. జరుగుతున్నాయి. ఆల్రెడీ మొదలైంది. ఉమ్, ఇట్ ఈస్ స్లో ప్రాసెస్, జరుగుతాయి. ఓకే. ఇవన్నీ కూడా ఏమైతే కనుక మనిషిని నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ చేయడము, హైపర్ యాక్టివ్ డిస్టర్బ్ చేయడము, ఒక శాంతంగా ఉండకుండా చేయడము, ఉమ్, హెల్త్ డిస్టర్బెన్స్ చేయడము. ఉమ్. అయిపోయి మీరు హెల్త్ డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఇంకా టోటల్ మీ లాస్. టోటల్ మీకున్న ఆరోగ్యం, ఒరిజినల్ ఆరోగ్యం, ఉమ్, ఆర్గానిక్ ఆరోగ్యం అనేది మీకు ఉండదు. ఎస్. ఎందుకంటే కరోనా టైంలో కూడా మన ఇండియా తట్టుకున్నంత ఏ కంట్రీ తట్టుకోలేకపోయింది. ఎందుకంటే మన డిఎన్ఏ అంత స్ట్రాంగ్, ఉమ్, జెనెటికల్లీ ఉమ్. ఇండియా చాలా స్ట్రాంగ్. అవును. అలాంటిది ఈ వార్ అంతా మన ఇండియా మీదనే అంటారా? మన ఇండియా మీద అమాయకపు కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో, ఈవెన్ చిన్న చిన్న కంట్రీస్ మీద కూడా ఉన్నాయి. ఓకే. ఎక్కడైతే వాళ్ళకి మార్కెట్ బాగుంటుందో, ఉమ్, ఎక్కడైతే వాళ్ళని వీక్ చేయాలనో, ఉమ్, ఎక్కడైతే వాళ్ళే పర్మనెంట్గా డామినేటింగ్ పొజిషన్లో ఉండాలనుకుంటారో, ఉమ్, సో ఇప్పుడు వచ్చేటువంటి ఆహారపు యుద్ధాలు అనేటువంటి ఫ్యూచర్లో జరుగుతాయి. ఉమ్, సో దీని తర్వాత ఉమ్. నెక్స్ట్ డేంజరస్ ఏంటంటే, అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓకే. మనకు అలవాటు దీనికి చేశారు. మించి ఇంకా దీనికి మించి కూడా డేంజరస్ ఉమ్, వార్ ఏంటంటే కనుక మెడిసినల్ డెత్. మెడిసినల్ డెత్. ఏంటి ఒక సార్? మెడిసినే డెత్గా చేసేస్తుంది మిమ్మల్ని. ఎలా? కాపాడవలసిన మెడిసినే ఉమ్, ఒక మెడిసిన్ డెత్గా మారిపోతుంది. ఎలా సార్? ఎందుకంటే ఒక మెడిసిన్ ఎక్కువ వాడడం వల్ల ఉమ్, మనం చచ్చిపోయినట్టు ఉండి ఉమ్, లాస్ట్కు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఉమ్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అవును. దేనికి పనికి రాకుండా మనం తయారయ్యేటువంటి ఒక మెడిసిన్ డెత్ అనేది ఫ్యూచర్లో. అందుకని ఉమ్, మెడిసిన్స్ వాడద్దు. ఉమ్, అల్లోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఒక ఎమర్జెన్సీ కోసమో, ఒక Hmm. సర్జరీస్ కోసమో, మినిమం యూజ్ ఆఫ్ మెడిసిన్స్ కోసం ఇన్వెంట్ చేసిన సిస్టమ్. ఓకే. దాన్ని మనం మ్యాక్సిమం యూటిలైజేషన్లోకి స్లో వస్తాం, పాయిజన్ గా ఎక్కిచ్చేస్తాం, ఎక్కిచ్చేస్తున్నాం. అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే. ఈ వాళ్ళు ఎందుకు యుద్ధాన్ని వాళ్ళు ఎందుకు ఆపలేమా సార్ మనం? వాళ్ళు ఎందుకు మెడిసిన్స్ తయారు చేసుకోవడం లేదు? మన కంట్రీ నుంచే మెడిసిన్స్ తయారు చేపిస్తారు. అవును. మన కంట్రీలోనే ఇది కూడా మెడిసిన్ నేను సప్లై చూశాను చేస్తారు. సార్. ఇప్పుడు నేను సింగపూర్కి ఎక్కడైనా మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాలంటే ఉమ్, వాళ్ళు కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్లలేరు, మళ్ళీ? ఎయిర్పోర్ట్స్ లో ఆపేస్తారు. మళ్ళీ అక్కడ దొరకవు మెడిసిన్స్. మళ్ళీ? అసలు ఎట్లా ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మళ్ళీ? మెడిసిన్స్ ఇవ్వరు. అసలు మెడికల్ షాప్స్ ఈ రోజు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్స్ తోటే కంట్రోల్ కావాలి. అవును. ఆల్కహాల్ షాపుల కంటే కూడా మెడికల్ షాపులు ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఆల్కహాల్ ఎంత డేంజరో, ఆల్కహాల్ కంటే మోర్ డేంజరస్ మెడిసిన్స్ ఎక్కువ వాడడం. ఉమ్, మనం ఇప్పుడు ఈ రోజు ప్రాబ్లం వచ్చింది, ఉమ్, బాడీకి ఛాన్స్ ఇవ్వాలి, ఉమ్, బాడీ దాన్ని రిపేర్ చేసుకునే కండిషన్లోకి వెళ్తుంది. ఉమ్, ఆ రిపేర్ చేయకుండా ఇప్పుడు చూడండి పల్లెటూర్లలో ఉమ్. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు పల్లెటూరు అనేది హెల్త్కి ఒక మంచి అవును. ఇప్పుడు ఏ symbolic. హాస్పిటల్కి వెళ్ళినా ఉమ్, 80% మంది వాళ్ళు కూడా వస్తున్నారు మళ్ళీ. మళ్ళీ అసలు పల్లెటూరులోనే థైరాయిడ్ కేసులు ఎక్కువ ఉన్నాయి, పల్లెటూరులోనే నడుము నొప్పి కేసులు ఎక్కువ ఉన్నాయి, అవును. పల్లెటూరులోనే బోన్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి, పల్లెటూరులోనే గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి, పల్లెటూరులో క్యాన్సర్ ఉన్నాయి. చాలా మంది డాక్టర్స్ అయితే మీ నాన్నకు మోకాలు నొప్పులు ఉన్నాయా, మీ అమ్మకు మోకాలు నొప్పులు ఉన్నాయా? హెరిడిటరీ ప్రాబ్లమ్స్ చాలా మంది అంటారు కదా, అవును సార్. ప్రాబ్లమ్స్ హెరిడిటరీ వల్ల రావు. అవును. మీ బాడీ వీక్ అయినప్పుడు మీ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంతే. మీ బాడీ వీక్ కాకపోతే ఉమ్, మీకు హెరిడిటరీ ప్రాబ్లమ్స్ రావు, మీ బాడీ ఇంకా సస్టైన్ అవుతుంటుంది. ఉమ్, మీకు రావాలని లేదు. ఉమ్, మీ బాడీలో మీ ఇంట్లో పేరెంట్స్కి మోకాలు నొప్పులు ఉన్నాయి, ఉమ్, మీకు కూడా మోకాలు నొప్పి టెండెన్సీ ఉంటుంది. ఉమ్, ఎప్పుడు టెండెన్సీ వస్తుంది? మీ బాడీ వీక్ అయినప్పుడు. ఉమ్, మీ బాడీ ఎందుకు వీక్ అవుతుంది? మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మందులు వాడి మీ బాడీ వీక్ అయిపోయి ఉమ్. దాని తర్వాత హెరిడిటరీ ప్రాబ్లం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓ. ఖచ్చితంగా హెరిడిటరీ ప్రాబ్లం అని చాలా మంది మిత్ అనుకుంటారు, కానీ అంటే ఉమ్, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయనుకుంటారు, కానీ అవును రావాలని కంపల్సరీ లేదు, రావు కూడా. సార్. ఇంకొకటి నేను ఈ మధ్య కాలంలో బాగా విన్నది, ఏజ్కి సంబంధం లేకుండా బీపీ, షుగర్స్, అంతే. డయాబెటిక్, అసలు ఆ ప్రాబ్లం అనేది నేను నా లైఫ్లో తెలియదు ఫస్ట్. అవును. నేను చిన్నప్పుడు ఉమ్, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అనేది నాకు అసలు ఏంటో కూడా తెలియదు. అవును. అరే షుగర్ తింటే షుగర్ వస్తుందా అంటే వజ్రాన్ని కోయనండి అన్నట్లు ఎందుకు వస్తుంది ఇలా? ఒక్కసారి డీప్ స్టడీ చేయండి. మ్హూ, కేస్ అనాలిసిస్లో ఇందాక మీరు అన్నారు కదా ఒక కేసు డీటెయిల్ తీసుకోవాలని, మ్హూ, అట్లా ఒక డాక్టర్ కానీ మొత్తం డీటెయిల్ కేసు తీసుకుంటే మ్, ఈ షుగర్ రావడానికి రూట్ కాజ్ రీజన్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే. రివర్సల్ మన చేయొచ్చు బాడీ అంటారా? షుగర్ రావడం కోసం పుట్టలేదు, అవును, బీపీ కరెక్టే. కోసం పుట్టలేదు. అవును. నువ్వు కంపల్సరీ ఒక 80-90 ఇయర్స్ 100 ఇయర్స్ బతకడానికి మ్. కావాల్సినటువంటి జెనెటికల్ సిస్టమ్ అంతా మీ దగ్గర ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేశారు. చేశారు. యా. ద నేచర్ క్రియేట్ చేసుకుంది. అవును.
పంచభూతాల వల్ల ఆ, నేచరు ఉమ్, ఇంత ఈ రోజు మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే జెంటికలుగా ఉన్నాయో అవన్నీ నేచర్ నుంచి వచ్చినట్టువే. అవును, మనం నేచర్ని డిస్టర్బ్ చేసేసాం. దాన్ని మనం బీపీ షుగర్లని అసలు ఒకప్పుడు బీపీ లేదు, అవును సార్. ఒకప్పుడు షుగర్ లేదు, అవును. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ లేనే లేదు. యా, కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ అనేది అసలు ఆ పదమే తెలీదు. అవును. ఫర్టిలిటీ ఈజ్ ద పర్ఫెక్ట్ సిస్టమ్. ఇప్పటికి కూడా అనిమల్స్ కానీ ఉమ్, పక్షులకు కానీ ఫర్టిలిటీ ప్రాబ్లం లేదు. లేవు. అవును, పందులకు లేదు ఫర్టిలిటీ ప్రాబ్లం. మనకెందుకు వచ్చినాయి సార్? మనకెందుకు వస్తుంది ఎన్ని పిల్లలైనా కంటున్నాయి కదా అవి. మళ్ళీ? కరెక్ట్. చెప్తున్నా నీకు, ఒక కుక్క పిల్లల్ని 4-5 కుక్క పిల్లలకి అంటుంది, 10-12 కూడా పెడతది కదా సార్. పంది ఆ, దానికి లేని ఫర్టిలిటీ ప్రాబ్లం మనకి ఎందుకు వస్తుంది? మళ్ళీ అవి హైజీనిక్ ఉండవు, మళ్ళీ స్నానాలు చేయవు, మళ్ళీ మనమేమో హెల్దీ ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ నేచర్ ప్రొడక్ట్. ఓకే. నేచర్ తన కోసము జనరేషన్ పెంచుకోవడానికి, జీవాన్ని పెంచుకోవడానికి తయారు చేసుకున్న సిస్టమ్. ఇప్పుడు ఈ రోజు ఫర్టిలిటీని ఎందుకు వస్తుంది అంటే కనుక మన బాడీలో ఇందాక చెప్పాను కదా, మెడిసిన్స్ డెత్ అనేది ఎన్నో కణాలని మన మెడిసిన్ చంపేస్తుంది. ఓకే. దట్ ఈస్ మెడిసిన్ డెత్. యా, మనుషులను చంపడం కాదు. ఇది ఇంక అన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ వార్ అంటారు ఇంకా. మళ్ళీ ఖచ్చితంగా ఈ మెడిసిన్ డెత్ వల్ల బాగు చేయాల్సిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మనం చెడు చేయడం వల్ల ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఈ ఫర్టిలిటీకి మళ్ళా మెడిసిన్స్ వాడడం వల్ల యా, ఆటిజం, ADHD, హైపర్ రావడము. చూడండి మన Yes. సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ డెవలప్ అయినటువంటి నర్వస్ సిస్టమ్, అదే నర్వస్ సిస్టమ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఈ పిల్లల్ని అనేది మనం కాపాడుకోకపోతే మనం ఎంత ఫ్యూచర్ డబ్బులు ఘోరంగా ఉంటుంది. అస్సలు పిల్లలు చెప్తున్నా కదా, ఉమ్, ఇప్పుడు మన జనరేషన్ ఎట్లా తయారైందంటే ఉమ్, పిల్లలు నాకు వద్దు అవును. అనే కండిషన్ లోకి వచ్చారు. ఎందుకంటే ఆ బాధలు చూడలేక. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళని మెయింటైన్ చేసుకోనికి ఓపిక లేదు, కరెక్ట్. వీళ్ళ హెల్త్ సరిగా లేదు, వీళ్ళకే సరిగా లేదు. కరెక్ట్. ఎమోషనల్ గా దే ఆర్ నాట్ స్ట్రాంగ్. సెకండ్ వీళ్ళ మాట వాళ్ళు వినడం లేదు. అవును, చాలా మందిని విన్నాను, మా బాబు అసలు వినడు, మా పాప వినదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకు వినరు? ఎందుకు వినరంటే కనుక వాళ్ళు ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉంటారు. ఓకే. ఈ ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల ఆల్రెడీ హైపర్ యాక్టివ్ కండిషన్ వచ్చారు. దెన్ ఈ హైపర్ యాక్టివ్ కండిషన్ వల్ల వాళ్ళకు ఎందుకు నాకు పిల్లలు అనేటువంటి స్టేజ్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ మొబైల్ యుగంలో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఓవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో నాకు అసలు పెళ్ళే వద్దు. యుద్ధము జనరేషన్ నే కాకుండా మొత్తాన్ని అంతం లైఫ్ చేయాలి. స్టైల్ అసలు మన 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 జీవశైలి యొక్క లేకుండా మనగడనే డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. ఒకప్పుడు యుద్ధం అంటే చావుగా కనిపించేది, అవునవును. మీరు ఇప్పుడు అంతమే. ఆల్రెడీ ఎమోషనల్ గా చచ్చిపోయినట్టు ఇప్పుడు, అంతే కదా, వి ఆర్ జస్ట్ బాడీ, ఎమోషనల్ డెత్, అంతే కదా. వి ఆర్ జస్ట్ బాడీ. మరి కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, ఏ మెడిసిన్స్ కూడా మీకు అవైలబుల్ ఉండవు, దొరకవు. స్విట్జర్లాండ్ సార్, మళ్ళీ ఎంత క్లీన్. స్విట్జర్లాండ్ లో చెప్తున్నా కదా, వ్యాక్సిన్స్ అనేటువంటి మొత్తం బ్యాన్ చేసేసారు. అవును, ఎంత నేచర్, ఎంత బ్యూటిఫుల్. మళ్ళీ అంటే వాళ్ళకు తెలుసు సిస్టమ్. మనకు వచ్చేసి ఏమైందంటే కనుక పక్కలను చూసి వాళ్ళు మందులు వాడుతున్నారు, వీళ్ళు మందులు వాడుతున్నారు, ఇక్కడ డాక్టర్ చెప్పాడు, ఇక్కడ మెడికల్ షాప్ ఉంది అనేటువంటి ఓన్ సిస్టమ్ తయారు చేసుకొని ఫ్యూచర్లో చెప్తున్నా కదా, ఫ్యూచర్లో 2 ప్రాబ్లమ్స్ మనకు మొత్తం యుద్ధాల కంటే కూడా డేంజరస్ అవుతాయి. ఓకే. ఇందాక మీకు అన్నాం కదా జెనెటికల్ వార్ అని. ఈ జెనెటికల్ వార్ అనేది ఒకటి క్యాన్సర్ ప్రాబ్లం. సొసైటీలో 25% 30% క్యాన్సర్ కేసులు తయారవుతాయి. ఎందుకంటే బాడీ అనేది వీక్ అయిపోయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తోటి ఫిజికల్గా వీక్ అయిపోయి బాడీ అనేది క్యాన్సర్ వస్తుంది. ఇంకొక డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే కనుక సైకాట్రీ ప్రాబ్లమ్స్. ఇది అన్నిటికంటే పెద్దది. మోర్ డేంజరస్. అసలు మనిషి ఉంటాడే గానీ ఒక కంట్రోల్ సిస్టమ్ లో ఉండడు. ఇప్పుడు జనరేషన్ కూడా ఒంటరిగా ఉండడం, చెప్పుకోరు. ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే కనుక ఒకటి నర్వ్ ఎండింగ్ ప్రాబ్లము, ఒకటి ఫిజికల్ ఎండింగ్ ప్రాబ్లం. క్యాన్సర్ వచ్చేసి ఫిజికల్ ఎండింగ్ ప్రాబ్లము, సైకాట్రీ ప్రాబ్లం వచ్చేసి మైండ్ ఎండింగ్, నర్వ్ ఎండింగ్ ప్రాబ్లం. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా ఇవన్నీ. నేను ప్రాక్టికల్ అనాలిసిస్ చాలా అబ్జర్వ్ చేస్తాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఇవన్నీ ఇప్పుడు ఈ షోలో మిమ్మల్ని అతి పెద్ద గెస్ట్ గా నిలబెట్టడానికి కూడా రీజన్, మన షో ఒక ఉద్దేశం, ఒక్క లేడీ అయినా, ఒక్క ఉమెన్, ఒక అమ్మ, ఒక చెల్లి, ఎవరైనా సరే కిచెన్ లోకి వెళ్ళి ఒక ఫోన్ ఓపెన్ చేసి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కోడ్ చూడడం నేర్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీ 100 ఏళ్ళు సంతోషంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను ఈ షోలో ఏం చెప్తానంటే సార్, ఇమీడియట్ గా ఎవరైనా సరే కిచెన్ లోకి వెళ్ళండి, షో చూస్తున్న ప్రతి వాళ్ళు మీరు ప్యాకెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి కోడ్ ఓపెన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ అని కొట్టండి గూగుల్లో, చాలు. ఇప్పుడు ఈ లేస్ అనే ప్రోడక్ట్ ఉంది కదా, దాదాపుగా ప్రతి ఒక్కరు, ఈవెన్ పెద్దలు కూడా, అవును సార్, పిల్లలే కాదు పెద్దలు కూడా అవును, మందు తాగేటప్పుడు స్నాక్స్ తింటారు. అవును,
మామూలు క్యాజువల్గా తింటారు, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి. దీంట్లో 627 631 అనేటువంటి ఒక కెమికల్, డేంజరస్ కెమికల్ ఉంటుంది. అవును. మీరు ఇంకొక మాట అన్నారు లాస్ట్ టైం. అనసూయ రెడ్డి 3 ఇయర్స్ పిల్లలకు కూడా ఈ బ్రాండింగ్ అనేది చాలా బాగా అలవాటు చేసి మాటలు రాకపోయినా చూపించి గొడవ పెట్టే రేంజ్కి తీసుకెళ్ళాయన్నారు. అవును. ఇప్పుడు నా పిల్లల్ని కూడా మామూలుగా తీసుకెళ్తాం కదా షాపింగ్ మాల్, అక్కడ కేఎఫ్సి బ్రాండ్ ఆ రెడ్ కలర్ కనపడగానే ఆగిపోతాడు. ఎంత పిలిచినా రాడు, ఇవి ఫుల్ గొడవ గొడవ చేస్తారు. ఆ, అదే నేను చిన్నప్పుడు అలా చేసేదాన్ని కాదు. అవును. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు జనరేషన్స్? అంటే ఈ ఫుడ్స్ బ్రెయిన్ ట్రిగర్ చేస్తున్నాయి అంటారా? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేది ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద, మనకు ఏదో బ్రిటిషర్స్ నేర్పించిపోయారే కానీ సోషల్ ఎడ్యుకేషన్ లేదు. సోషల్ ఎడ్యుకేషన్ మనకు సోషల్ ఉంది సోషల్ ఎడ్యుకేషన్ అంటే కనుక ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలా, వాడకూడదు, తింటే ఏమవుతుంది, తల్లి ఎప్పుడైతే, టీచర్ ఎప్పుడైతే, మొదటి గురువు తల్లి. తల్లి ఎప్పుడైతే, ఆ. తల్లిదండ్రులు, తల్లి మెయిన్, తల్లి అవును. తండ్రి కంటే కూడా తల్లి మెయిన్. మొదటి గురువు. ఎప్పుడైతే ఉమ్, బాబు ఈ ప్రోడక్ట్ చాలా మంచిది కాదు, ఉమ్, ఇది తినద్దు ఉమ్. అని ఒక్కసైతే మైండ్ లో ఎప్పుడైతే వేస్తుందో అప్పుడు పిల్లడు కూడా తయారవుతుంది. చూ అడగకూడదు. ఎవరు కూడా ఇది తినద్దు అని చెప్తున్నారు. ఎందుకు తినద్దు చెప్పేంత ఫస్ట్ నాలెడ్జ్ ఉంటే కదా సార్ మళ్ళీ వాళ్ళకి. మళ్ళీ ఒక డాక్టర్ మీరు ఏముంది మీరు లేదు. కాబట్టి డేర్గా వచ్చి ప్రొడక్ట్స్ అన్ని పట్టుకొని వచ్చి చూపిస్తున్నారు. ఏ డాక్టర్ కూడా ఇప్పుడు ఊరికే మోషన్స్ అవుతాయి పిల్లలకు. ఎందుకు అవుతున్నాయమ్మా అంటే, సార్ మా పిల్లడు మజ్జిగన్నమే తిన్నా వస్తుంది సార్ అంటే, దాని ముందు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ పెట్టింటుంది, అది చెప్పదు. అవును. పిల్లల్ని బతకనీకి చూస్తున్నారా కానీ ఒక స్వచ్ఛమైన బతుకుందా, ఆరోగ్యవంతమైన బతుకుందా, హెల్తీ బతుకుందా అనేది చూడడం లేదు మనం. బర్త్డే పార్టీస్ నేను చూశాను, నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఒక్కోసారి. బర్త్డే పార్టీస్కి పిల్లల్ని ఇన్వైట్ చేస్తారు, అక్కడ ఒక్కరు కూడా ఇంట్లో చేసిన బిర్యానీ ఉండదు, మళ్ళీ పప్పు అన్నం రసం ఉండదు. నేను చిన్నప్పుడు బర్త్డే పార్టీ అంటే అదే మళ్ళీ చికెన్ ఇంట్లో చేసి వండి పెట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు బర్త్డే పార్టీలు, మ్యాగీలు, పిజ్జాలు, బర్గర్లు. పిల్లల్ని ఎట్లా అంటే ఏదో సంవత్సరం రోజుల నుంచి వాడు తినలేదన్నట్టుగా అంటే అన్లిమిటెడ్ పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇది ఇది రెండో రీజన్. అవును. మీరు చెప్పే విషయం రెండో రీజన్ దాకా చెప్పాను. ఉమ్. దీనికంటే మోస్ట్ డేంజరస్ రీజన్ ఏంటంటే కనుక గట్ ఇష్యూస్ అనేటువంటిది. పర్ఫెక్ట్ సో చెప్పారు. ఈ ఇది గట్ bold ఈ answer, sir. గట్ ఇష్యూస్ అనేటువంటిది అంటే కనుక ఉమ్. ఈ మెడిసిన్స్ వలన గట్ ఇష్యూస్ తోటి క్రేవింగ్స్ మొదలవుతాయి. ఓకే. అర్థమైందా? ఉమ్. ఇప్పుడు నేను తిన్నాను ఫుడ్, ఉమ్. మళ్ళీ ఫుడ్ కనిపిస్తే తినబుద్ధి కాదు నాకు, నా అవును. గట్ ఇష్యూ లేకపోతే. అవును. నా గట్ ఇష్యూ ఉంటే ఉమ్. తిన్నాక మళ్ళీ తినబుద్ధి అవుతుంది, మళ్ళీ తిన్నాక మళ్ళీ తినబుద్ధి అవుతుంది, మళ్ళీ తిన్నాక మళ్ళీ తినబుద్ధి అవుతుంది. కరెక్ట్. పిల్లలలో 5 రకాల గట్ లక్షణాలు ఉంటాయి. ఓకే. ఒకటి విపరీతమైనటువంటి ఆకలి, ఉమ్. అన్కంట్రోలబుల్ హంగర్. ఓకే. ఇంకోటి వచ్చేసి మోషన్లో విపరీతమైనటువంటి వాసన ఉండడం, ఓకే. అది కూడా గట్ ఇష్యూ కిందకి సమానం. ఓకే. ఇంకోటి వచ్చేసి విపరీతమైన దాహం, వాటర్. అర్ధగంటకు ఒకసారి తాగడం. అర్థం మీకు? సో ఇంకోటి వచ్చేసి నిద్రలో విపరీతంగా కదలడం, స్టేబుల్ స్లీప్ ఉండడం లేదు పిల్లలకు. అవును, ఊరుకూరుగానే లేస్తారు, కదులుతారు. లేయడం కంటే కూడా రౌండ్ క్లాక్ మొత్తం తిరుగుతుంటారు బెడ్. అవును. శాంతంగా పడుకోవాలి. అవును. ప్రశాంతంగా పడుకున్నప్పుడే ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్. అవును. అసలు మనమైతే సార్ మా 2 పిల్లలు కదులుతారు సార్ అంటే అదే మేము కరెక్ట్ అనుకున్నా ఉంటారు. అసలు కదలకూడదురా బాబు పిల్లలు, అసలు స్టేబుల్ గా పడుకోవాలని చెప్తే మా 2 పిల్లలు కదులుతారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఇది ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఇవన్నీ గట్ ఇష్యూస్. ఓకే. ప్లస్ గోర్లు కొరకడం, చిన్న చిన్న ఇవన్నీ. ఈ గట్ ఇష్యూస్ రావడానికి ఫుడ్ అనేది సెకండ్ రీజన్ అయితే, ఫస్ట్ రీజన్ అనేది మెడిసిన్స్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కనుక తెలుసుకోగలిగితే, ముందు తల్లిదండ్రులు అసలు ఆరోగ్యం గురించి రియల్ గా తెలుసుకోగలిగితే. నేను చూశాను ఫుడ్ రీల్స్ వస్తాయి కదా సార్, క్యాబేజ్ తినండి, కుకుంబర్ తినండి, ఏవి తినచ్చో చెప్తున్నారు, ఏవి తినకూడదో ఎందుకు చెప్పారు సార్? అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చిన్నప్పుడు మేము ఏదైనా దొంగతనం చేస్తే పట్టుమని కొట్టి శిక్ష వేసేవాళ్ళు. నేను కూడా చేసిన చిన్నప్పుడు తెలియక, భయంకరంగా కొట్టారు. కొట్టిన తర్వాత మా అందరూ కొట్టి మా అమ్మ మాత్రం కూర్చోబెట్టి, నాన్న మనం ఇట్లా ఒకసారి చేస్తే ముద్ర పడిపోతుంది మన మీద, మళ్ళీ మనం చేయకూడదు ఈ ముద్ర అనేది. వాల్మీకి కూడా దొంగ ఈ రామాయణం రాసినా కూడా దొంగగా మారి చెప్తారు కదా, వాల్మీకి కూడా దొంగ అయి కూడా రామాయణం రాశాడు అని. కానీ ఆ దొంగ అనే పదం పోలేదు. ఇట్లా ఎన్నో మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా హిస్టారికల్ గా మనకు నేర్పించారు వాల్యూస్. ఇప్పుడు పేరెంట్స్ మాత్రం ఒక పిల్లోడి గురించి ఏమన్నా అంటే వాళ్ళకంటే ఎక్కువ రియాక్షన్ వీళ్ళు ఇస్తున్నారు, ఎమోషనల్ గా ఎక్కువ అవుతున్నారు. ఈ విషయాల గురించి ఇద్దరే వ్యక్తులు రెస్పాన్సిబుల్ ఉంటారు. ఆ ఇద్దరిలో ఫస్ట్ తల్లి తండ్రి, ఇంకోటి టీచర్. కరెక్ట్. వీళ్ళు గినుక
పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రావాలి రావాలి. ఎస్, ఇప్పుడు మనకేదో మొత్తం గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఏంటంటే మెడిసిన్స్ వాడమని మెడిసిన్ సప్లై చేస్తుంది. అవును ఇది ఘోరం. ఇది సార్, గవర్నమెంట్ అనేది హెల్త్ ప్రమోట్ చేయాలి కానీ మెడిసిన్ కాదు. ఎందుకు ఇంకోటి సార్, ఇప్పుడు మన షోనే బోల్డ్, మనం ఏమైనా చెప్పచ్చు, ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేనే ఒక కస్టమర్, ఒక పీపుల్ అనుకోండి, నేను ఒక పీపుల్, నేనే కొనడం మానేశారనుకోండి, ఆ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ అమ్ముతారు? మనలో చైతన్యం లేదంట, నేను మనకు బుద్ధి లేదంట. ఫస్ట్ దీనివల్ల ఆర్థిక యుద్ధం అంటారు దీన్ని. ఎస్, మనకు బుద్ధి ఉంటే వాళ్ళు రారు మన దగ్గరికి. మనకే బుద్ధి లేకుండా కొంటూ ఉంటే మనం ఆల్రెడీ ఒక మాయలో ఉన్నాం, క్రేవింగ్స్ లో ఉన్నాం. అవును, మీరు అసలు చెప్తున్నా కదా, ఇది ఆల్కహాల్ కంటే డేంజర్ అంటారా? నా దగ్గర ఆల్కహాల్ అట్లీస్ట్ సెల్యులార్ లోపలికి వెళ్ళదు. ఓకే, డీపర్ సెల్యులార్ సిస్టమ్ డిస్టర్బ్ చేసి మంచిది. ఆల్కహాల్ మంచిది కాదు, నేను ఒప్పుకుంటాను. ఇది మెడిసిన్ మాత్రం మీ జెనెటికల్ లెవెల్కి వెళ్తుంది, మీ యొక్క డీపర్ సెల్యులార్ సిస్టమ్కి వెళ్తుంది. మీ యొక్క సిస్టమ్ ను డిస్టర్బ్ చేసి 100% ఇన్ఫెక్షన్ లో 90% ఇన్ఫెక్షన్ తగ్గిపోయి 10% మీ బాడీలో స్టోర్ అయిపోయి, ఈ 10% వల్లే ఎవ్రీ మంత్కి ఎవ్రీ 2 months కి మరి రికర్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్తుంటారు. దిస్ ఈజ్ ద స్టోరీ. అసలు ఒక టాలెంట్ అనేది దీనివల్ల మిస్ అయిపోతుంది మనకు. ఇండియన్ బ్రెయిన్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రెయిన్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీలోను అన్నిట్లోనూ ముందుకెళ్తున్నాయి అంటాం. మనము వెళ్తున్నాం ముందుకు ఇలా తినడంలో, హాస్పిటల్ బిల్స్ కట్టడంలో. కంపల్సరీ ఇవన్నీ కూడా అంటే సోషల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క టీచర్ దీని గురించి తెలుసుకొని, చాలా మంది అంటారు సార్ ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది కదా సిస్టమ్, ఇంకా మావాడు ఫుడ్ లేకపోతే ఉండలేకపోతున్నాడు, అసలు మావాడు మాటలు రావు, మావానికి కాన్సన్ట్రేషన్ ఉండదు, బయటికి వెళ్దాం కేఎఫ్సీకి వెళ్దాం అంటే కనుక టక్కన లేసి వస్తాడు బయటికి. అవును సార్, అదేంటి సార్, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, అది ట్రిగర్ అయిపోయింది వాళ్ళ మైండ్ లో, వాళ్ళకి ఇంట్రెస్ట్ కాడ ఎక్కువ రియాక్ట్ అయిపోతారు, ఎగ్జైట్ అయిపోతాడు. ఇప్పుడు బ్రాండ్స్ కూడా సోనిక్ బ్రాండింగ్ అనేది ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు కదా. ఫ్యూచర్ లో పిల్లల హెల్త్ అనేటువంటిది చూడండి, ఇంకా 20 years తర్వాత ఈ పిల్లలు పెద్దగా అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. హెల్తీ పిల్లలు మన చిన్నప్పుడు అప్పుడప్పుడు మెడిసిన్ స్టార్ట్ అయినాయి. అవును, మనం ఎప్పుడో సార్ అమ్మవారు వచ్చేది, పెన్సిలిన్ ఉండేది. అమ్మవారికి 21 days ఉంటే ఒక్కసారి అమ్మవారు వస్తే దాదాపుగా 8 రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అవును, ఒక్కసారి అమ్మవారు వస్తే, ఏ మెడిసిన్ వాడకపోతే. అవును, దానికి మెడిసిన్స్ వాడడం వల్ల మన బాడీ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అప్పుడు డాక్టర్లు కూడా అమ్మవారు వస్తే ఇంటికెళ్ళు, చాప మీద పడుకోబెట్టు, వేపాకు అంబలి తాగించి అనేవాళ్ళు, ఇంజెక్షన్ వేసేవాళ్ళు కాదు. ఎంతో మంచిది. దానికి మళ్ళీ ఈరోజు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అంటారు. అవును, ఎందుకంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అసలు చిన్న పిల్లలకి 3 నెలల బేబీకి వ్యాక్సిన్లు వేస్తున్నారు సార్. అసలు 3 నెలల బేబీకి చూడండి, అప్పుడే నర్వస్ సిస్టమ్ గ్రో అవుతుంటది. అవును, అప్పుడే మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇంత పెద్ద ఫైల్ ఇస్తారు హాస్పిటల్లో, ఈ నెల వేయించు, ఈ నెల. అసలు ఏం అవసరం ఇది? అసలు మనకి చెప్తున్నా కదా, హెల్త్ హిస్టరీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంటే, కానీ దాన్ని డిస్టర్బ్ చేసుకొని అసలు మనకి ఎందుకు ఇవన్నీ? సో ఈ వార్ ఆపాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టమ్ రావాలి. ఓకే, ఆర్ మినిమం మెడికేషన్ సిస్టమ్, ఎంఎంఎస్, జెడ్ఎంఎస్. ఓకే, అంటే అట్లీస్ట్ మెడిసిన్స్ వాడకుండా ఉంటే చాలా మంచిది. లేదా ఒక మంచి డాక్టర్ రికమెండేషన్ తోటి ఎమర్జెన్సీలో వెయిట్ చేసి 7 days తర్వాత కూడా, ఇప్పుడు నా కేసెస్ చూస్తారా మీరు, టైఫాయిడ్, మలేరియా, చికెన్ పాక్స్, కోల్డ్ కాఫ్, ఇవన్నీ కూడా ఏ మెడిసిన్ లేకుండా సింపుల్ హోమియోపతి సిస్టమ్ తోటి 7 days. సార్ నేను చెప్తాను కదా, 90% ఆఫ్ నా పేషెంట్లు సార్ మీరు ఇచ్చిన తర్వాత అసలు అంతకుముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటోళ్ళము, అసలు 2 years నుంచి ఒక్క జలుబు రాలేదు మామకి, దీంట్లో చాలా బాగా జరిగింది. ఇది నేనే గొప్పగా చేయడం లేదు, ఉన్న సిస్టమ్ రీబ్యాక్ తీసుకొస్తాను, అంతే సింపుల్. ఇది మనం వండర్ కాదు. సో ఇట్లా మెడిసిన్స్ వాడడం వల్ల ఏదైతే మన జనరేషన్ కి మీరు పిల్లలకు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును సార్, నేను దయచేసి అందరిని కోరుకునేది కూడా అదే. పిల్లలకు మీరు ఎటువంటి ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ప్రేమ కూడా అవసరం లేదు. వద్దు నాయన, ముందు వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, వాళ్ళ సిస్టమ్ ని బ్రేక్ చేయకండి. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మెడిసిన్స్ వాడద్దు. ఓకే, జంక్ ఫుడ్ కానీ బయట అన్నెసెసరీ ఫుడ్ ఇవ్వద్దు. ఇటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు చేస్తే, దీనికంటే ఫాస్ట్ ఫుడ్ నయం సార్. మళ్ళీ అట్లీస్ట్ కొద్దిసేపే వేడి చేస్తుందో, దాహం అవుతుందో పోతుంది. స్టోర్డ్ ఫుడ్ మోర్ డేంజరస్. స్టోర్డ్ ఫుడ్ ఎవరు తింటారు? ఒకప్పుడు అసలు బిచ్చగాలు కూడా తినరు. నిజం సార్, తినరు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా, ఎగ్జాంపుల్ నేను ఏదైనా KFC పిజ్జాలు ఇస్తే మేము తినమమ్మ, మాకు అరగదంటారు. మళ్ళీ
తినరు సార్ వాళ్ళు. మ్మ్. వాళ్ళు ఎంతసేపు ఉన్న అన్నం పప్పు అవే తింటారు ఇట్లా కానీ మోడర్న్ మదర్గా మీరు తయారు కావాలి, ఒక భారతీయ మహిళగా తయారు కావాలి అంటే కనుక ముందు మిమ్మల్ని మీరు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సార్ యాక్షన్ ఈరోజు ఉంటుంది నేను కావాలి. చేసే ఫస్ట్ పని ఇంటికి వెళ్ళడం, కిచెన్లో ఇవన్నీ చూసి డస్ట్బిన్లో వేస్తా. ఖచ్చితంగా నాతో పాటి ఎంతమంది వేస్తారో ఇవ్వండి, కింద కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ షో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, గ్రాండ్ మా కూడా అవ్వచ్చు. కిచెన్లోకి వెళ్ళండి, మీకు కనిపించకపోతే పక్కన వాళ్ళని కూర్చోబెట్టి కోడ్ చదవమనండి, సైడ్ ఎఫెక్ట్స్ అని గూగుల్లో కొట్టమనండి. హార్మ్ఫుల్ అనిపిస్తే ఒక్క కోడ్ ఉన్నా చాలు, 100 ఉండాల్సిన అవసరం లేదు, అవును తీసి డస్ట్బిన్లో వేయండి. ఖచ్చితంగా ప్రతి స్కూల్ యాజమాన్యాన్ని కూడా మీరు పిల్లలకి ఇది రావాలని మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో పెట్టండి. అంతే. మీరు పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళే సంపాదించుకుంటే డబ్బులు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్, వాళ్ళ హెల్తే బాగాలేనప్పుడు మళ్ళీ? మనము బెంచ్ కార్ ఇచ్చి ఏం లాభం, బంగ్లా ఇచ్చి ఏం వేస్ట్ లాభం? చెప్తున్నా కదా, వేస్ట్. మోస్ట్ ఆఫ్ ది పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు, మోస్ట్ ఆఫ్ ది పిల్లలు కంట్రోల్ లేకుండా పోతున్నారంటే డబ్బులు ఉన్న పిల్లలే అట్లున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, ఒకవేళ పిల్లోడికి బాగలేకపోతే వాడిని చూసుకోవడం మానేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో మంది కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ? నీ వల్లే అయింది, మ్మ్. లేదంటే వాళ్ళ తాత వల్ల ఇద్దరు అయింది, రెస్పాన్సిబుల్. వాళ్ళ అమ్మమ్మ వల్ల అయింది, వాళ్ళ మ్మ్. నాన్నమ్మ వాళ్ళ వల్ల అయింది. ఒకరు వీళ్ళు- బ్లేమ్ చేయడం కంటే మీరెందుకు దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు? ప్రాబ్లం వచ్చినాక మీరు బ్లేమ్ చేయనీకి ఉన్నారా లేకపోతే ఫ్యామిలీ కొట్టుకుంటున్నారు. మళ్ళీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మ్మ్. వాడిని పక్కన పడేసి, ఎవరైతే పేషెంట్ బాబు ఉన్నాడో వాడిని పక్కన పడేసి, ఇదిగో మీ తాత వచ్చాడు, వాళ్ళ తాత వచ్చాడు, పోయి సూపర్, వీళ్ళు ఎప్పుడు కొనినట్టు అవును ఇట్లా కొనిచ్చాడు, ఆ ఫుడ్ పెట్టాడు. నిజంగా గ్రాండ్ పేరెంట్స్ అంత కొనియరు. అవును ఈ పిల్లలు గోల చేసినప్పుడు తట్టుకోలేక కొనిస్తారు. మళ్ళీ అది ఎప్పుడో సార్ ఏం కాదు, మనకి అంతే. పిల్లల్ని ధైర్యంగా పెంచాలి ఫస్ట్. ఫస్ట్ అన్నిటికంటే ఏది చేయాలో ఏది చేయకూడదు పెంచాలని నేను అంటాను సార్. అంతే కదా. సైంటిఫిక్ పెంచాలి. పెంచడం అంటే ఏంటి? మ్మ్. పెంచడం అంటే ఏంటి చెప్పండి. మ్మ్. ఏంటి సార్, వాళ్ళు ఇప్పుడైతే కార్పొరేట్ స్కూల్లో వేయడం, అది కాదు పెంచడం అంటే. మ్మ్. డబ్బులు ఇవ్వడం కాదు పెంచడం అంటే. మ్మ్. జంక్ ఫుడ్ ఇవ్వడం కాదు పెంచడం అంటే. మ్మ్. మెడిసిన్స్ తొందరగా ఇవ్వడం పెంచడం అంటే. ఓకే, వాళ్ళకు వాళ్ళు వదిలేస్తే వాళ్ళే పెరుగుతారు. అంతే అంటారా? అంతే కదా. పెంచడం అంటే ఏంటి? ఇప్పుడు పిల్లలకు ప్రాబ్లం వచ్చింది, మ్మ్. ఆ ప్రాబ్లమ్ని బాడీ ఉంది, బాడీ స్ట్రాంగ్ చేసుకోనికి ఉంది, టైం ఇవ్వాలి, మ్మ్. జాగ్రత్త చూసుకోవాలి. మ్మ్. ఆ టైం అనేది బాడీ స్ట్రాంగ్ అయిందనుకోండి, మ్మ్. మీకు ఆటోమేటిక్ ఒక పారాసిటమాల్ వల్ల మ్మ్. 99.9% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయొచ్చు. ఒక్క మీకు అది పారాసెటమాల్. ఒక్క పారాసిటమాల్. ఓకే, అన్ని. మీకు అల్లోపతిలో చెప్తాను కదా, మ్మ్. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ బెస్ట్ మెడికేషన్ అది. అవును, బాడీ మిగతా ఏ మెడిసిన్స్ కూడా హెల్ప్ అవ్వదు. హెల్ప్ కావడం కాదు, ఇంకా మిమ్మల్ని డేంజర్లో పొజిషన్లోకి తీసుకెళ్తాయి. హెల్ప్ So, పక్కన పెట్టండి. ఈ మెంటల్ వార్ అండ్ జెనెటికల్ వార్, చెప్తాను కదా, ఆహారపు యుద్ధాలు, మెడిసిన్ యుద్ధాలు యుద్ధాలు. ఫ్యూచర్లో జరగబోతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవును ఈ ఆర్థిక యుద్ధాల తర్వాత జెనెటికల్గా బయోవార్ అంటారు దాన్ని. అవును బయోవార్ అంటే ఏంటంటే మన బాడీని వీక్ చేయడము, మ్మ్. అవును. మన బాడీని చేత కాకుండా చేయడము, మ్మ్. మన టాలెంట్ని తొక్కేయడము. మ్మ్. ఇండియన్కు ఉన్నటువంటి భారతీయులకు ఉన్నటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో, స్ట్రాంగ్ ఉందో దాన్ని ఉందో, కిల్ చేస్తుంది. ఫ్యూచర్ జనరేషన్ పనికి రాకుండా చేయడము, మనల్ని ఒక ఆధిపత్యంలోకి పెట్టుకోవడం ఇప్పుడు అంతే అనేటువంటిది కదా ఒక సార్, బయోవార్. సుందర్ పిచ్చై పెద్ద పెద్ద వాళ్ళంతా మన మళ్ళీ ఇండియన్సే కదా. మంచి టాలెంటెడ్ ఇండియన్. అసలు ఇక్కడ లేరు సార్ వాళ్ళు, మళ్ళీ ఇండియాలో లేరు. ఇండియన్కు ఉన్న జియోగ్రాఫికల్ టాలెంట్ అందరు వెళ్ళిపోతున్నారు. ఎందుకుంటారు ఇట్లాంటివన్నీ ఉంటాయి? ఇలాంటి వార్స్ అన్ని వాళ్ళు ఎందుకు తట్టుకుంటారు సార్? ప్రపంచ దేశాల్లో హ్యాపీగా ఉన్నారు. మెడిసిన్ డెత్ అనేది ఫ్యూచర్లో జరుగుతుంది. మెడిసినే మన డెత్కు కారణము. మ్మ్. మెడిసినే మన బాడీలో ఎన్నో సెల్ సిస్టమ్ని కిల్ చేసేది. మ్మ్. మెడిసినే మన ఆరోగ్యాన్ని చంపేసేది. మ్మ్. సో ఈ మెడిసిన్ డెత్ అనేది ఏదైతే ఉంటుందో మ్మ్. ఇది ఫ్యూచర్లో ఉంటుంది. మ్మ్. మనం ఇప్పటి నుంచే కొంచెం, నేను చెప్పేది ఏదో నేను గొప్పగా చెప్పడం లేదు, లేదు ప్రాక్టికల్గా సార్. చెప్తున్నా. ఇంకొక పెద్ద సందేహం ఉంది సార్ నాకు. ఇది చాలా మంది మదర్స్ నన్ను అడగమని చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు మేము మా ఏజ్లో ఉన్నప్పుడు 13 ఇయర్స్ 14 ఇయర్స్ 15 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళం, 10th 9th ఆ క్లాస్లో. ఇప్పుడు పిల్లలు 4th 5th క్లాస్కే మెచ్యూర్డ్ అవుతున్నారని చెప్తున్నారు. అంటే బాడీ పార్ట్స్ కూడా ఉన్నదానికంటే ఎక్కువ గ్రో అవుతున్నాయి. నేను చెప్తాను ఇందాక మీకు, ఇవన్నీ కూడా మనం మెడిసిన్స్ డిస్టర్బ్ చేస్తే మ్మ్. బాడీ ఒక హైపరాక్టివ్ కండిషన్లోకి వెళ్ళి మ్మ్. ఈ హైపరాక్టివ్ వల్ల వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా మొదలవుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఈ యంగర్ జనరేషన్ ఇప్పుడు లిఫ్ట్లలో ఇట్లా బెండ్ అవుతారు. మ్మ్. పాపం చిన్న పిల్లలకు వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఒక 8th 9th వచ్చాక ఒక Gut issue. అమ్మాయికి తెలుస్తుంది గట్ ఇష్యూ అదంతా. ఇట్లా బెండ్ అవుతారు, మ్మ్. వేరే వాళ్ళు పట్టుకుంటున్నారు, పిల్లల మీద హరాస్మెంట్లు పెరిగిపోయినాయి, మళ్ళీ రేపులు పెరిగిపోయినాయి, మళ్ళీ? మర్డర్లు పెరిగిపోయినాయి. మళ్ళీ? ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ కనపడుతున్నారు. మళ్ళీ ఒక మనిషి ఎమోషనల్గా అన్కంట్రోలబుల్ ఉన్నాడు అంటే మ్మ్. ఆ మనిషి పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో డిస్టర్బెన్స్ వల్లనే అట్లుంటాడు. గుర్తుపెట్టుకునే విషయం. ఎక్కడ కానీ నేను యుఎస్లో కానీ వేరే కంట్రీల్లో ఇట్లా పిల్లల్ని రేప్ చేసినారు, చంపినారు, పాతి పెట్టినారని నేను వినలే న్యూస్. చూడండి, మన ఇండియాలోనే ఎందుకు అవుతున్నాయి? అంటే మనకు మన సిస్టమ్ వీక్ అయిపోతుంది.
ఓకే. మన ఒరిజినల్ జెనెటికల్ సిస్టము భారతీయ జన్యు వ్యవస్థ ఏదైతే ఉందో టోటల్గా డిస్టర్బెన్స్లోకి వెళ్తుంది, అన్కంట్రోల్కి వెళ్తుంది. ఈవెన్ హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఆటిజం కానివ్వండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 14 వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఓకే. పిల్లలకు, అది కూడా 3 years ఏజ్లో. 3 years ఏజ్లో అంతే. అది కూడా ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా దాంట్లో తగ్గించే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే. అయినా సరే ఆ ఫాలో అవుతున్నారు. ఆ 14 వ్యాక్సిన్స్ పక్కన పెట్టేసి మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి 50 వ్యాక్సిన్లు వేస్తాం. ఈ 50 వ్యాక్సిన్స్ వల్ల ఏమైందంటే కనుక వ్యాక్సిన్ అనేది డీపర్ నర్వస్ సిస్టంలోకి వెళ్తుంది. ఓకే. అంటే డీపర్ నర్వస్ సిస్టమ్ ఏంటి, మన బ్రెయిన్ గ్రో కావాల్సిన సిస్టమ్ అంతా హైపర్ యాక్టివ్ కండిషన్లోకి రావడము, అన్కంట్రోల్కి రావడము. ఒక 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 ఇన్ఫెక్షన్కి మనం స్ట్రాంగ్గా తయారవుతాము, 10 రకాల ఇన్ఫెక్షన్స్కి వీక్గా అంటే తయారవుతాం. ఈజీగా ఇన్ఫెక్షన్ ని మనం తీసుకునేలాగా బాడీని తయారు చేస్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ స్ట్రాంగ్గా తయారవుతాం, 10 ఇన్ఫెక్షన్స్ రెడీ అవుతుంది బాడీ, మళ్ళీ స్టోర్ కి మళ్ళీ వీక్ అయిపోయి ఆల్రెడీ అయిపోతుంది. అంటే దీని పరంగా స్ట్రాంగ్ అయినా సో ఇంబ్యాలెన్స్ ఇమ్యూన్ సిస్టమ్లోకి వెళ్ళిపోతున్నారు. మొత్తం టోటలే డ్యామేజ్ చేస్తున్నారు కదా. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ఎందుకంటే నాకు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ సోషల్ సార్ రెస్పాన్సిబిలిటీ. నాకు మీలో నచ్చిన అందుకని ఆ విషయం నచ్చే సార్ మీరు ఈ షోకి కరెక్ట్, ఈ బోల్డ్ అనసూయారెడ్డి అనే షోకి మీరే కరెక్ట్, మీరే దీని గురించి చెప్పగలరని నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. అండ్ అదే కాకుండా ఈ షో చూస్తున్న ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్ ఎవరైనా సరే మీ పిల్లల్ని మాత్రం మీరు కాపాడుకోకపోతే ఈ యుద్ధాన్ని మనం ఆపలేము. మన కళ్ళ ముందరే వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం, ఏడ్చడం, ఎమోషనల్గా సైన్సిఫికల్గా అండ్ ప్రతి ఒక్క కారణాలు మనం దగ్గర కళ్ళతో చూసి మనమే మన పిల్లల్ని అంతం చేసే రేంజ్ కూడా దిగజారినా కూడా ఆశ్చర్యపోతాం. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు అంతే, మేము అవసరం లేదు మీకు. ఎస్, మీ 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 మనకే ఎమోషనల్ వార్. ఆబ్వియస్లీ మనమే చంపేస్తామేమో చెప్పలేం. వాడి బిహేవియర్ ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు కోపం వచ్చేసి కొట్టేస్తాం ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే మనమే కంట్రోల్ లేదు హైపర్ యాక్టివిటీలో, ఇంకా వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తాం. చాలా బాగా చెప్పారు సార్ ఈరోజు, చాలా ఐ ఓపెనర్ అయింది. మొబైల్ డేంజర్ అనుకుంటే మొబైల్ కంటే డేంజర్ ఫుడ్. అవును, ఫుడ్ డేంజర్ అనుకుంటే ఫుడ్ కంటే డేంజర్ మెడిసిన్స్. యా, ఇన్ని రకాల యుద్ధాలు అసలు ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు సార్. గవర్నమెంట్లు అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ఎక్కడండి ఈ రోజు పొలిటికల్ లీడర్లు వాళ్ళకు టైం సరిపోవడం లే వాళ్ళ గురించి ఆలోచించుకోనికి, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి టైం సరిపోవడం లే. అసలు పొలిటికల్ వ్యవస్థ అనేది ఒక సిస్టమేటిక్ లేదు. డబ్బులు సంపాదించడంలోనే ఉండిపోయినాం. ఏం చేయాలి డబ్బులు, అసలు ఏం చేస్తారు డబ్బులు తీసుకొని? డబ్బులు సంపాదించడం అనే పరుగులో మనం పడిపోయినాం. మళ్ళీ చెప్తాను కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళకి డబ్బులు ఉండే మనకు లేవు, అదే పెరిగామే కానీ డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు, మన ఆరోగ్యం ఇంపార్టెంట్. మన ఆరోగ్యం రావాలంటే ఏ మెడిసిన్స్ వాడద్దు. అసలు ఎంతమంది ఇప్పుడు చెప్తాను కదా, యాంటీబయాటిక్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ సిస్టమ్. యాంటీబయాటిక్ వలన 99% ఆఫ్ హెల్తీ బ్యాక్టీరియా చనిపోతుంది. అది అది అసలు ఇది డాక్టర్లు కూడా తెలిసింది విషయం. 99% హెల్తీ బ్యాక్టీరియా చనిపోతుంది. నీ హెల్తీ బ్యాక్టీరియా చనిపోతే నీకు హెల్ప్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ ఉండదు. నీ ఇమ్యూన్ సిస్టమ్ హెల్ప్ చేసేది హెల్తీ బ్యాక్టీరియా ఉండదు, చనిపోయి పంపేస్తున్నాం మనం. సో అందుకే యాంటీబయాటిక్స్ అనేది వాడద్దు. ఒకవేళ వాడితే మంచి డాక్టర్కి వెళ్ళేసి మినిమం వాడాలి, లేదంటే కనుక అసలు చెప్తాను కదా వాడకపోతే చాలా మంచిది. కొంచెం రెస్ట్ తీసుకుంటే పోతుంది సార్. నాకు తెలిసి ఫీవర్ వచ్చిందంటే నాకు తెలిసి మజ్జిగ ఏ ఇన్ఫెక్షన్ కైనా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అవును, 7 days 5 days 8 days ఉంటుంది. ఆ పీరియడ్ వరకు ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు, వెయిట్ చేయాలి, మళ్ళీ వెయిట్ చేయాలా. కానీ దానికి తొందరగా తగ్గాలని చెప్పేసి దాన్ని స్ట్రాంగ్ ఎందుకు చేయాలి మనం? కరెక్టే సార్, సింపుల్ లాజిక్ చెప్తాను నేను. 100%. ఈ మధ్య ఇంకోటి సార్, నాకు చాలా సార్లు ఈ రోజే మీ పిల్లల పైన ఎక్స్పెరిమెంట్ చేయండి, మెడిసిన్స్ వాడకుండా జీరో మెడికేషన్ సిస్టమ్ తోటి సింపుల్ పారాసిటమాల్. ఒక్క నెలైనా వాళ్ళు ఉండగలరా సార్? ఉంటే కనుక తెలుస్తుంది. నేను చెప్పే విషయాన్ని ప్రాక్టికల్గా ఉంటే 5 days 6 days 7 days మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా సో ఒక డిస్టర్బ్డ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకొకటి చూశాను సార్, చికెన్ మసాలా కర్రీస్ అన్ని చేస్తారు కదా, అంత కర్రీ అంతా మట్టి కుండలో చేస్తారని పైన మాత్రం చికెన్ మసాలా పౌడర్స్ అని కొన్ని వస్తాయి, అందులో కూడా కోడ్స్ ఉంటాయి, మళ్ళీ అది చల్లుతారు. ఒకప్పుడు బతకనీకి ఫుడ్ తినేవాళ్ళం, ఇప్పుడు బతుకుని చెడగొట్టుకోవడానికి ఫుడ్ తింటున్నాం. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్, అంతే, అంతేగా, నో ఆన్సర్. ఇంకా అంటే ఒకప్పుడు ఫుడ్ అనేది నీడ్, అంతే. మీకు సర్వైవల్ కోసం ఫుడ్, అంతే. ఎప్పుడో వారానికి ఒకసారి ఫుడ్ తినేటోళ్ళు, రోజుకు ఒకసారి ఫుడ్ తినేటోళ్ళు, పూటకు ఒకసారి ఫుడ్ తినేటోళ్ళు, ఇప్పుడు గంటకు ఒకసారి ఫుడ్ తింటారు. టీలు, గ్రీన్ టీలు, కాఫీలు, స్నాక్స్. మన బాడీకి ఏం అవసరము, ఏం కావాలి,
ఫిజికల్ ఫిట్నెస్ లేదు. ఉమ్, అంతకంటే ఇంపార్టెంట్ చెప్తాను కదా! ఉమ్, నేను బాధపడే విషయం ఏంటంటే, ఒక మంచి అథ్లెట్స్ పిల్లలు ఉమ్, ఆటిజం పిల్లలు పుడుతున్నారు. ఉమ్. ఆ, అవును, ఒక మిలిటరీ పర్సన్స్ పిల్లలు ఆటిజం పిల్లలు పుడుతున్నారు. చూడండి ఒక రిక్షా పుల్ చేసే వ్యక్తుల పిల్లలు ఆటిజంగా పుడుతున్నారు. చూడండి. ఎందుకు పుట్టాలి వీళ్ళంతా? ఒక్కసారి మనం రీసెర్చ్‌లోకెళ్తే, ఉమ్, మనం చేసే మెడిసినల్ డిస్టర్బెన్స్ వల్ల, ఉమ్, మనం సప్రెస్ చేసే డిస్టర్బెన్స్ వల్ల, ఉమ్, మన హెల్తీ ఓవులేషన్ సరిగ్గా జరగక ఉమ్, పుట్టే పిల్లలలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఉమ్. ఇవన్నీ కూడా మెడిసిన్స్ కారణం కాదా? కారణమే 100%. చావు అంటే ఇదేంటి? ఇది చావు అంటే చనిపోవడం కాదు. మనం ఆరోగ్యాన్ని చంపేస్తున్నాం. కరెక్టే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది మనం పక్కన పెట్టి, ఈ రోజుకి ఈ రోజు, ఈ క్షణం ఒక్కసారి అందరూ కిచెన్‌లోకెళ్ళండి. మొత్తం డస్ట్‌బిన్‌లో ఎయండి. ఎవ్వరు రారు మీ దగ్గరికి. ఎవ్వరు మిమ్మల్ని మీ చేంజ్ మీ మీద చేయలేరు. సింపతి చూపించేటోళ్ళే గాని, యాహ్! అయ్యో పాపం అనేటోళ్ళే గాని, మీకు హ్మ్. హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు రారు. మనం ఈ మీకు మీరే ప్రొడక్ట్స్ అన్ని చేసుకోవాలి. వాడలేదనుకోండి సార్, ఆటోమేటిక్‌గా ఎవడేం చేయలేడు. ఖచ్చితంగా అంతే. తీసి పడేయండి. సూపర్ మార్కెట్స్‌లో ఎక్స్‌పైరీ డేట్ వచ్చి వాళ్ళు చచ్చిపోవాలి తప్ప, మనం కొనడం ఆపేయాలి. మళ్ళీ ఇలా కానీ మనం రివర్స్ యుద్ధం మొదలుపెడితే ఇండియా మనం నెక్స్ట్ మ్యాప్‌లో చూసుకోగలుగుతాం. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అసలు మీరు లేదంటే ఇండియా మ్యాప్‌లో ఉండదు. అసలు మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అనసూయ గారు, వండర్‌ఫుల్ థాట్ ఇది. ఇట్ ఉండదు. ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. యెస్. ఇలాగా హ్మ్. ప్రతి లేడీ గనుక ఆలోచించగలిగితే హ్మ్. జెంట్స్‌ని వాళ్ళే కంట్రోల్ చేయగలరు. ఎందుకంటే సార్ పాడ్‌కాస్ట్‌లలో అందరూ కూడా చాలా మంది సెలబ్రిటీస్‌ని అందరిని పిలుస్తున్నారు. ప్రీవియస్ ఏం జరిగింది? మీరెంత స్ట్రాంగ్? ఏం ఇవన్నీ కామన్‌గా అలవాటైపోయాయి. ఈ అవును. షో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక బోల్డ్ థింగ్‌ని బయట పెట్టడం. మీలాంటి వాళ్ళు అసలు ఖచ్చితంగా కావాలి సార్. మీరు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకి. హ్మ్. మనకు స్వాతంత్రం రాకముందు బక్కగుండేవాళ్ళు. చాలా బక్కగుండేవాళ్ళు. దుబ్బోళ్ళు, లావుటోళ్ళు తక్కువ. తక్కువ. హ్మ్. ఎందుకంటేనక మనకప్పుడు కోటికొకరో ఇద్దరో ఉండేవాళ్ళు. ఫుడ్ అనేది మనకు మినిమమ్ ఫుడ్, అవసరం ఫుడ్, హెల్తీ ఫుడ్ ఉండేది. హ్మ్. ఈరోజు హ్మ్. బక్కోడు తగ్గిపోయినాడు, దుబ్బోడు ఎక్కువైపోయాడు. అవును. కరెక్ట్. మనుషులు మీరు చూడండి, పర్ఫెక్ట్ చెప్పారు. అసలు లావుడోళ్ళే ఎక్కువ కనిపిస్తారే గానీ, కనపడరు. బక్కోళ్ళు లేరు. సార్ మీకు ఇంకో విషయం తెలుసా? జిమ్‌కి ఎంతెళ్ళినా కూడా అర గ్రాము కూడా తగ్గట్లా. ఎందుకంటే ఇవన్నీ పంపిస్తూ ఉంటే గట్ ఇష్యూలో తగ్గదు మీకి. ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్స్, అస్సలు తగ్గదు. మీ ఆర్టిఫిషియల్స్. మీ మీ బాడీని మొత్తం డిస్టర్బ్ చేసే కెమికల్ మీ బాడీలో ఉంది. అవును. మీరెట్ట తగ్గుతది మీకి? గంటలు గంటలు వాకింగ్‌లు, మళ్ళీ ఎక్సర్‌సైజ్‌లు ఇవన్నీ తింటారు. మళ్ళా వెజిటబుల్స్ అందరూ తింటారు. 3, 4 తర్వాత ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నారు గానీ, 1, 2 వదిలేస్తున్నారు. అవును. కరెక్ట్. 1 మెడిసిన్స్ వాడకపోవడము, హ్మ్. 2 ఫుడ్ కంట్రోల్ చేయడం. ఇవి ఈ 2 గాని నుంచి ఫాలో అయితే హ్మ్. మీ హెల్త్ మీ దగ్గర ఉంటది. హ్మ్. ఇప్పుడు బతకడం వేరు, హ్యాపీగా బతకడం వేరు అంతే కదా గుర్తుపెట్టుకోండి. సార్. ఆబ్వియస్లీ. హోమియోపతిలో హ్మ్. మా దాంట్లో హ్మ్. అసలు హోమియోపతి సిస్టమ్‌లో హ్మ్. హెల్త్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? హ్మ్. హెల్త్ అంటే ఏంటి? హ్మ్. ఊరికే సఫరింగ్ తీసేయడం కాదు. హ్మ్. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ హ్మ్. హ్యాపీగా ఉండాల. అవును. దట్ ఈస్ ఎ హెల్త్. అంతే కదా సార్. ఒక 40 ఇయర్స్ అయినా నువ్వు హాస్పిటల్ పోకుండా ఉండలేకపోతున్నావు. ఎవ్వరే గాని 100% హెల్త్‌తో ఉండరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఉండరు. పాయింట్. యాహ్! హెల్త్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. యెస్. మూవ్ టు ది నెక్స్ట్. మూవ్ యెస్. టు ది బెటర్. హ్మ్. ఈ ప్రాసెస్ ఎట్లా వస్తది? మీ బాడీ తయారు చేసుకుంటూ వస్తది. అవును. కరెక్ట్. ఎమోషనల్‌గా హెల్తీగా ఉండాలి. హ్మ్. ఫిజికల్‌గా హెల్తీగా ఉండాలి. హ్మ్. లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలి. కరెక్ట్. అంటే మన లైఫ్ స్టైల్ ఇవి ఇంపార్టెంట్. హ్మ్. మిగతావన్నీ ఇంగ డబ్బులు గానివ్వండి, సోషల్ ప్రెస్టీజ్ గానివ్వండి, అది ఇవన్నీ నెక్స్ట్. సెకండరీ విషయాలు. అది సెకండరీ నెక్స్ట్. విషయాలు. హ్మ్. సో, ఇక మనం సఫరింగ్‌తో బతుకుతున్నామే గానీ, హ్మ్. హెల్తీతో బతకడం లేదు. యాహ్! హెల్తీ బతుకనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఈ విషయాలు చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షో ఆపి ఇంటికెళ్ళి కారేసుకొని టకా ఎళ్లి ఇవన్నీ ఎందుకంటే మా బాబు స్కూల్ నుంచి ఖచ్చితంగా. వస్తానే మ్యాగీ చేసుకొని తింటూ ఉంటాడు. మీ ఇంట్లో సూపర్ మార్కెట్ పెట్టుకోవద్దు. హ్మ్. బోల్డ్ ఆన్సర్. మీ ఇంట్లో మెడికల్ షాప్ ఉండకూడదు. కరెక్ట్. ఈ 2 చేయగలిగితే హ్మ్. మీకు అసలుకు హెల్తీ బాడీ వచ్చినట్టే మీకు. బయట పెట్టండి సూపర్ మార్కెట్. ఇంక ఇంట్లో మీకంతే. కాదు. ఇంట్లో కాదు. ఇంట్లో అయిపోయింది ఇప్పుడు సూపర్ మార్కెట్ బయట కాదు. ఆ! వెరీ గుడ్ సార్. హ్మ్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్. అనసూయ గారు. సో వండర్‌ఫుల్. ఇలాంటి షోలో మీరు ఇంత గొప్పగా వచ్చి మాట్లాడినందుకు అందరు పేరెంట్స్ ఇమ్మీడియేట్‌గా మీరు మీ కిచెన్‌ని సర్దేయండి చూద్దాం. సూపర్ మార్కెట్ ఇంట్లో వద్దు. మెడికల్ షాప్ ఇంట్లో అస్సలే వద్దు. థాంక్ యూ. ఒక్కసారి వుమెన్ నో అంటే ఇట్స్ ఎ నో. దట్స్ ఇట్.